హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫుడీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అరటికాయ ఫ్రై. మన అరటికాయ ఫ్రైని మనం ఏదైనా సాంబార్తో కానీ రసంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బాణీ తీసుకొని బాణీ వేడయ్యాక అందులోకి మనము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూస్ చేస్తున్నానండి. మీ చాయిస్. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం బాణీలోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ అరటికాయ ముక్కల్ని స్క్వేర్ క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. రౌండ్గా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా క్యూబ్స్లో కట్ చేసుకుంటే ఆలూ ఫ్రై లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అన్నీ వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలని గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం చక్కగా మిక్స్ చేసుకున్న అరటికాయ ముక్కలను కాసేపు మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ మన చాయిస్ అండి. కొంచెం తక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు, రుచికి సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ పైన ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్. మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. అరటికాయ ఫ్రై ఈజ్ రెడీ టు సర్వ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, comment, share and subscribe to my channel. Thank you for watching.